సార్ ప్రెసిడెంట్ సార్ సార్ నేనండి నిన్న కాల్ చేశాను కదా రాజు యాక్టర్ని ఆర్టిస్ట్. చెప్పండి అండి. అయ్యా అయ్యా ఏం మరి ఆ భగవంతుని దయగా సార్ కొంచెం అది అగ్రిమెంట్ అయ్యిందండి ఈరోజు మార్నింగ్. అగ్రిమెంట్ అయ్యింది. షూటింగ్ వచ్చి నెక్స్ట్ మంత్ మనకేంటంటే ఒక 30 lakhs ఇస్తారు ఈ సినిమాకి సంబంధించి. ఈ ఆనందానికి ఉదయం అగ్రిమెంట్ అయింది. ఇక మీకు ఫోన్ చేసి చెప్దాం ఈ విషయం అని ఇక సంతోషం ఆపలేక ఇక మీకు ఫోన్ చేస్తున్నాను గురుగారు. దేవునికే మహిమ. అంతేనండి. కార్యం చేసుకుంటున్నాడు, మీరు అందులో నమ్మకంగా ఉండాలి. అయ్యా అయ్యా చాలా సంతోషం ఉంది గురుగారు, నిజంగా అది అది మీ యొక్క ప్రార్థన మహిమ గురుగారు. నేను కూడా షూటింగ్ లో ఉన్నా, టీవీ ప్రోగ్రామ్ షూటింగ్ చేస్తున్నాను. అవునా? అవునా సార్? చిన్న ప్రార్థన. యేసు ప్రభువా మీకు వదనాలు. కళ్ళు కోసుకోండి, చిన్న ప్రార్థన చేస్తాను. చేయండి చేయండి. విజయన్ కుమార్ రాజు గారిని మీరు ఆశీర్వదించి తనకి ఇచ్చిన అగ్రిమెంట్ కొరకు నీకు వదనాలు. చిన్న చిన్న విషయాల్లోంచి పెద్దవాళ్ళకి కావాలి. రాబోయే దినాల్లో మంచి హీరోగా గుర్తింపబడాలి, నమ్మకం ఉండాలి, యథార్థం ఉండాలి, ఆశీర్వాదం వస్తున్న కొద్ది ఇంకా అడిగివేలుగా ఉండాలి. కనికరించమని మీ కుమారుని ఆశీర్వదించమని నామమున ప్రార్థించి పొంది అన్నాము తండ్రి. అయ్యా అయ్యా నిజంగా ఈ కృప అనేది గొప్ప సార్. ఇది సాక్ష్యం నేను చెప్తాను, ఎక్కడికి రమ్మంటారో అక్కడికి వచ్చి ఓ రోజు సాక్ష్యం చెప్పాలి సార్ భగవంతునికి. తప్పకుండా. నాకు గురుగారు ఇల్లు అమౌంట్ రేపు ఇస్తా అన్నారు, చెక్ ఇస్తారు. సరే సార్, అది మీకు దర్శన భాగం కింద ఎంత వేయాలో చెప్తే దాన్ని బట్టి నేను అది మీరే అనుకోండి. నేను చెప్పలేదు అలాంటి దేవుడు కానుక నేను దేవునికి ఇస్తాను, నాకు కాదు. అంతేనా? అంతేనా? దేవుని కృపను బట్టి మీకు అదే దాన్ని బట్టి ఆయన వాళ్ళు ఎంత ఇస్తారో మనకు తెలియదండి. ఒకవేళ వీలైతే ఒక 10 lakhs ఎక్కిస్తున్నారు. అంటే చిన్న సినిమా ఇది వీళ్ళది. అవును అవును, చిన్న సినిమా సార్. అది సినిమా మొత్తం మీద మనకి ఒక 30 lakhs ఇస్తున్నారు. మామూలుగా క్యారెక్టర్ ఆర్టిస్ట్ సార్. యాక్చువల్గా మనకి ఏంటంటే 10,000 ఇస్తారు పర్ డే. ఇది సినిమా కదా, హీరోగా స్టార్ట్ అయింది. 30 lakhs సినిమా మొత్తం మనకి అగ్రిమెంట్. అది సార్ అది సార్ అదే ఇప్పుడు సార్ అది మనకి చెక్ వచ్చినామంటే మీకు చెక్ రూపంలో నేను చేస్తాను. మీకు ఎట్లా సార్, మీకు పోస్ట్ పంపించా లేదంటే ఎట్లా సార్? అదేమన్నా అయ్యా కొరియర్లో పెట్టచ్చండి, పర్వాలేదు అది? పర్లేదు, కొరియర్ జాగ్రత్తగా వచ్చేస్తుంది కదా, క్రాస్ చెక్ చేస్తే ఏమీ కాదు, ఎవరు వాడుకోలేదు. నాకు కొంచెం అదేం లేదండి, నాకు కొంచెం ఏం చేస్తారంటే అడ్రస్ పెట్టింది. దాని తర్వాత ఇంకోటి ఏంటంటే వీళ్ళు కొంచెం GST కట్ చేస్తారండి. దాన్ని బట్టి ఎంత వస్తుందో చూసుకొని మీకు చేస్తాను. మీకు అది నాకు కొంచెం ఏంటంటే లెక్కలు కూడా కొంచెం తక్కువ సార్. మనకి అది 10% అంటే భగవంతుని కృపను బట్టి ఎంత వస్తుందో 10%. స్టార్ట్ చేశారు అయ్యా అయ్యా, దేవుడు మీకు స్టార్ట్ చేశారు. థ్యాంక్ యూ సార్. నెమ్మదిగా మంచిగా అభివృద్ధిలోకి వస్తారు. వస్తాను కాబట్టి నేను మరీ చెప్తున్నాను, బీ ఫెయిత్ఫుల్. అంతే, మనం దేవునికి నమ్మకం ఉండాలి, మన పనిలో నమ్మకం ఉండాలి. ఓకేనా గురుగారు? ఇంకోటి ఏంటంటే గురుగారు, మనం ఏదన్నా సభ పెట్టాలండి ఎప్పుడైనా, మన ఫిల్మ్ నగర్ కానీ ఏదన్నా దేవుని సాక్షిని బట్టి మీతో ఒకసారి పెట్టిద్దామని నేను మార్నింగ్ మా డైరెక్టర్ గారితో అన్నాను. సరే అని ఆశ్చర్యపోతున్నాడు. అంటే ఇది మాకు 6 నెలలు బట్టి జరుగుతుందండి సంభాషణ. వీళ్ళకి అవకాశం అనేది ఇదిగో అదిగో అంటున్నది నేను పట్టించుకోవాలి. యాక్చువల్గా మర్చిపోయాను దీని గురించి. రాత్రి కాల్ చేశారు వాళ్ళు, మార్నింగ్ వచ్చా ఏంటి సార్ అంటే ఇది మీరు అనుకున్నాం కదా, అది పని లేదండి. అంటే డైరెక్ట్ గా దేవుడు కార్యం చేశాడు, మనం ప్రార్థన చేసాము, దేవుడు కార్యం చేశాడు. ఆయన అన్నారు ప్రొడ్యూసర్ గారు డబ్బులు ఇచ్చారంట వాళ్ళకి చేయండి అని. దానికి మీరు వేరే వాళ్ళని పెట్టుకోవచ్చు కదా అని అంటే ప్రొడ్యూసర్. ఆయన ఏముంది, ఆయన యాక్టర్గా చిన్న యాక్టర్, ఎందుకు ఆయనతో అంటే డైరెక్టర్ గారు ఒకటే మాట అన్నాడు. ఆయన నాకు ఫ్రెండ్ అండి, ఎప్పటి నుంచో అనుకుంటున్నాం, ఆయనతో అయితే చేస్తా, లేదంటే లేదు, ఇది కామెడీ మూవీ, చిన్న యాక్టరే కావాలి మనకి, తెలిసిన యాక్టరే కావాలని చెప్పి వాళ్ళు ఆయన డైరెక్టర్ గారు బాగా పట్టుబట్టి మరి అది భగవంతుని కృప, మీ ప్రార్థన మహిమ కానివ్వండి, అది అయిందండి. అది గురువు గారు. ఇంకేంటి గురుగారు, అంత హ్యాపీనా? ఓకేనండి. షూటింగ్ కాకినాడలో షూటింగ్ లో ఉన్నాను. కాకినాడ షూటింగ్ అంటే సినిమా ఏంటి సార్ అది? కాదండి, మా టీవీ ప్రోగ్రామ్ రికార్డింగ్. టీవీ ప్రోగ్రామ్స్. మీరు మిమ్మల్ని చూసింది కూడా టీవీ కదా? అదే కదా, అందుకే నా టీవీ ప్రోగ్రామ్ రికార్డింగ్ చేస్తున్నాను. కానీ మీరు సార్ మీకు మేకప్ చేయించుకున్నారండి? మేకప్ చేయించుకున్నాను. మేకప్ లేకుండా అంతా బాగా రాదే ఫోటో, అది మన మీకు వీడియో బాగుందండి, అది ఫేస్ అది అంటే మాకు మేకప్ అది ఉంటుందండి ఖచ్చితంగా. మేము మేకప్ నాకు కొంచెం అడ్రస్ అది పెడతారా? పెట్టండి. నేను ఒక పని చేయను సార్, మీరు షూటింగ్ చేసుకోండి, నేను మీకు ఒక 4 గంటలు 3 గంటలకు ఫోన్ చేస్తాను.
సార్ ప్రైజ్ లార్డ్ సార్.